హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మనం రాగి దోశలు, రాగి ఇడ్లీల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. జనరల్గా మనం దోశ, ఇడ్లీల్లోకి రైస్ని వాడుతుంటాము. రైస్కి బదులుగా ఇలా రాగుల్ని ఇంక్లూడ్ చేసుకోవడం వలన మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ని తీసుకున్న వాళ్ళం అవుతాము. అలాగే ఈ రాగి దోశల్ని, రాగి ఇడ్లీల్ని సపరేట్ బ్యాటర్గా కాకుండా ఒకే బ్యాటర్తో ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పుల రాగులు, 1/2 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. నేను ఇక్కడ రెడ్ రైస్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో దొరికే నార్మల్ బియ్యాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 1/2 కప్పు మినప్పప్పు, 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసి, రాగుల్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ డస్ట్ మొత్తం పోయే వరకు 1కి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో మునిగే వరకు వాటర్ని యాడ్ చేసి ఒక 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మన ఛానల్లో రైస్కి బదులుగా మిల్లెట్స్ యూజ్ చేసిన హెల్దీ దోశ, ఇడ్లీ రెసిపీస్ ఉన్నాయండి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లోను అలాగే ఐకార్డ్స్లో ఉంచుతాను. నేను ఇక్కడ 8 గంటల పాటు నానబెట్టుకొని వీటిని 2 బ్యాచెస్గా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా మిక్సీ పట్టుకున్నాక ఈ పిండినంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఫర్మెంట్ చేసుకోవటం కోసం ఒక 6 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ అయినా సరే మూత పెట్టి పక్కన పెట్టేస్తే మార్నింగ్ లేచేసరికి చక్కగా పులుస్తుంది. చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది చక్కగా ఫర్మెంట్ అయ్యి పిండి పైకి పొంగింది. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకొని మనకెంత పిండి అవసరమో అంత పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇడ్లీలకి పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలి. ఈ పిండిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇడ్లీ బ్యాటర్ చేసుకున్నాక ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొద్దిగా ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకొని ఈ పిండిని ఇడ్లీ ప్లేట్స్లోకి యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మన ఇడ్లీస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఏదైనా చట్నీస్తో సర్వ్ చేసుకుంటే మన టేస్టీ రాగి ఇడ్లీలు రెడీ. ఇప్పుడు దోశ కోసం మన బ్యాటర్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు దోశ ప్యాన్ని బాగా వేడయ్యాక ఇందులో మన బ్యాటర్ని వేసి దోశలాగా స్ప్రెడ్ చేసి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ దోశ కాలాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలాగే రెండో సైడ్ కూడా కాలాక దోశని ప్లేట్లోకి తీసుకొని చట్నీస్తో సర్వ్ చేసుకుంటే మన రాగి దోశలు రెడీ. చూసారు కదా, ఒక్క బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా రాగి దోశలు, రాగి ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.